మెదక్ జిల్లా కొల్చార మండలం చిన్నగన్పూర్ ప్రాథమిక సొసైటీ ముందు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై చిన్నగన్పూర్ గ్రామ రైతులు లారీల కోసం శనివారం ఉదయం ధర్నా చేశారు. ఓవైపు వర్షాలు, మరోవైపు లారీల కొరత, ఇదేం గోస అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము వరి పంట పండించడమే పాపమా దేవుడా అంటూ వారి బాధను వెళ్లబోసుకున్నారు. వరి కోసి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ధాన్యం లారీలు రాక తూకం వేయటం లేదని, తూకం వేసిన 600 బస్తాలు ఉన్నాయని రైతులు తెలిపారు. లారీలు రాక ఒక తిప్పలు సాయంత్రం అయితే చాలు రైతుకు గుండెలు పగిలేలా భయపడుతున్నామని రైతులు తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చిన్నగన్పూర్ కొనుగోలు సెంటర్ కు లారీల సమస్య తీర్చాలని చిన్నగన్పూర్ రైతులు తెలిపారు. ధర్నా చేసిన ఘటన తెలుసుకున్న కొల్చారం ఎస్ఐ మోనుద్దీన్ చిన్నగన్పూర్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతించే ప్రయత్నం చేయగా రైతులు మాత్రం ఏమాత్రం తగ్గకుండా రోడ్డుపైనే కూర్చున్నారు. వెంటనే ఎస్ఐ కొల్చారం తహసీల్దార్తో మాట్లాడతానని, వెంటనే మీ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని, అలాగే అన్లోడింగ్ అయ్యేలా లారీలు వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మంద నాగయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బోబిల సందీప్ కుమార్, డైరెక్టర్ సోమ నర్సింహులు, మాజీ వార్డు మెంబర్ కమ్మరి మల్లేశం రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ పోసిన ఓట్లు అక్కడనే ఉన్నాయి. ఈ యొక్కటువంటి రాష్ట్ర ప్రభుత్వం గెలువక ముందుకు హామీలు ఇచ్చి రైతే రాజు అన్నారు. ఈరోజు చూస్తున్నట్టే రైతు ఈ యొక్కటువంటి కోసిన వడ్లను అమ్ముకోలేక వాటిని నానుపుకుంటూ వాళ్ళ ప్రాణాలు పోయే స్థితిగా మారింది. తక్షణమే ఒకటువంటి ఎంఆర్ఓ ఈ యొక్కటువంటి పాలక వర్గం ఏదైతే ఉన్నదో ఈ యొక్కటువంటి వడ్లను వెంటనే ఈ యొక్కటువంటి వడ్లను తీసుకెళ్లాలని ఈ యొక్కటువంటి రైతులందరూ కోరుతున్నారు. అంతేకాకుండా ఇదేంటంటే ఈరోజు ఏ రైస్ మిల్కి వెళ్ళినా 4 కిలోలు కటింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ మేము వడ్లు ఇస్తామంటే రైస్ మిల్ ఓనర్లు మాకు వడ్లు వద్దంటున్నారు. మరి మేము వడ్లు పండించి ఇప్పుడు వడ్లను ఏం చేసుకోవాలి? ఈరోజు వడ్లు పండించి ఇంత లాగౌట్ పెట్టి ఆత్మహత్యలకు గురి చేయడానికి ఈ యొక్కటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈరోజు పుంజుకుంటుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఓట్లప్పుడేమో రైతే రాజు అంటాడు, కానీ ఈరోజు రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి గోసపడుతున్నారు. కానీ ఈరోజు ఈ యొక్కటువంటి పైన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఈ యొక్కటువంటి సర్కారు కూడా, వ్యవసాయ శాఖ మంత్రి కూడా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకోసం అంటే ఈరోజు రైతు లేకపోతే ఏముండదు. ఈరోజు రైతుల బలిదానాల కోసం తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మా చాలా పెద్ద విలేజ్ ఉంది. ఇక్కడ సుమారు 1,00,000 బ్యాగుల కెపాసిటీ ఉంటుంది చిన్నగన్పూర్లో. కాకపోతే పాత రికార్డు అధికారులు చూసుకున్నా పర్వాలేదు. దానికి సంబంధించింది ఇప్పటివరకు 65-70% దాకా లోడింగ్ చేయగలిగినాము. ఇంకొక 35 అంటే ఇంచుమించు సుమారు 25 లారీల వరకు ధాన్యము విలేజ్లోనే ఉంది. వర్షాలు వచ్చుట్ల రైతులు ఏమైందంటే వాళ్ళు కొందరు చూపమని వాళ్ళు చెప్తున్నారు. కానీ లారీల ప్రాబ్లం ఉంటున్నా ఇస్తేనే రైతులను గడ్డెక్కించడం అవుతుంది. లేకపోతే రోడ్ ఇంకా పెద్ద తీవ్రంగా ఆలోచించవలసి వస్తుంది. తొందరగా స్పందించి ఎంఆర్ఓ గారు కూడా కొంచెం చిన్నగన్పూర్ మనసు తక్కువ పెడుతున్నాడు. నేను చైర్మన్గా మాట్లాడుతున్నా. సార్ చెప్పిన మాట ఒకటి కూడా నాకు నిజం అనిపించలేదు. నేను పత్రికా ముఖంగా చెప్తున్నా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, తీరా ఫీల్డ్ మీద పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు. అందుకోసం ఆ సార్ కూడా కొంచెం తగ్గించుకొని రైతుల పక్షాన మాట్లాడాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా సార్. పై అధికారులు కొంచెం దీన్ని మన్నించి ఆలోచన చేసి ఎంఆర్ఓ గారిని కూడా కొంచెము చిన్నగన్పూర్లో మనసు ఉండేట్టు చేయాలని చెప్పి కోరుతున్నా సార్. ఒక 3 రోజులు టైం ఇస్తున్నా సార్. 3 రోజుల తర్వాత మేము ఆఫీస్ కూడా రావాలంటే రామ్ సార్. ఎందుకంటే రైతులు మా ఇంటికి వచ్చి చిడుతున్నారు. ధన్యవాదాలు సార్. నీళ్ళలో కూడా రైతులు 2 కిలోలు 3 కిలోలు అడుగుతున్నారు. అయినా పర్వాలేదని చెప్పి రైతులు ముందుకు వచ్చిన కొంతమంది, అయినా కానీ వాళ్ళు కూడా ఖాళీ కావడం లేదు. ఈ సమస్యను వర్షం వచ్చిన కొద్ది చాలా తీవ్రంగా ఉంది. ఈ పాలక వర్గాన్ని, అందులో పనిచేసేటువంటి సిబ్బందిని నానా బూతులు తిట్టి ఆఫీసులకు రాకుండా చేస్తున్నారు. మీరేం చేస్తారు చేయని చెప్పి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి సొసైటీ దగ్గర వడ్లు తెచ్చి పోస్తున్నారు. ఇలాంటి కారణాలకు అధికారులు స్పందించి వెంటనే ఇప్పుడు